ఓం సాయిరామ్. తల్లి, ఈ మధ్య ఒక ఆలోచన నీ మనసులో తిరుగుతోంది కదూ. ఇంట్లో అందరి కోసం నువ్వు ఎంత చేసినా నీ ప్రయత్నాన్ని ఎవరూ గుర్తించకపోయినట్లు అనిపిస్తూ ఉంది. ఆ బాధతో కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉంటావు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, చాలా త్వరలో నీ మంచితనం ఫలితం చూపిస్తుంది. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? నేను నీతోనే ఉన్నాను కదా. నీకు అన్నీ కూడా నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా నేను నీ ఇంట్లోనే ఉంటున్నాను. ఒక ఎత్తైన ఉయ్యాలపై పడుకుని మెలకువగా చూస్తూ ఉన్నాను. బిడ్డా, షిరిడీకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు వచ్చిన రోజు నీ మనసులో ఉన్న భారమంతా తగ్గిపోతుందమ్మా. నమ్మి ఒక్కసారి రా, నా ఆశీర్వాదం నీతో ఉంటుంది. మరి ఎప్పుడు వస్తున్నావు? నీకు నీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది ఈ రోజుతోనే మొదలవుతుంది. ఇప్పుడు అది చిన్నదిగా కనిపించవచ్చునేమో, కానీ అది నీ దారిని మార్చే మొదటి అడుగు. ఇప్పటి వరకు మూసుకుపోయిన దారుల్లో ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. నీ ఇంట్లో ఒక మంచి వార్త వినిపిస్తుంది. నీ హృదయంలో మళ్ళీ ఆశ మొదలవుతుంది. నువ్వెప్పుడు బాధపడినా నన్ను చూడగానే నీ మనసు ప్రశాంతంగా అనిపించిందా? అది యాదృచ్ఛికం కాదు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. నేను నీ పక్కనే ఉన్నాను. నేను నీ ప్రతి అడుగులో నేను ఉన్నాను. భయపడవద్దు. నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. నీకెప్పుడు నా ఆసరా లభిస్తుందమ్మా. నా ప్రియమైన బిడ్డవు. ఈ మధ్య నీ మనసు ఎంతో భారంగా ఉంటుంది కదూ. ఇంట్లో కూడా నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అనుకుంటున్నావు. అందరి కోసం చాలా చేస్తున్నాను, కానీ నన్ను కొన్నిసార్లు ఒంటరిగా నాకు అనిపిస్తుంది. నువ్వు మౌనంగా పడుతున్న ప్రతి బాధను, ప్రతి కన్నీటిని నేను చూస్తున్నాను. నీ మంచితనం వృధా కాదు. చాలా త్వరలో నీ విలువ అందరికీ తెలిసి వస్తుంది. నువ్వు బాధపడవద్దు బిడ్డా. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టాలకు ఒక కారణం ఉందని నీకు తెలుసా తల్లి? నీవు అనుకుంటున్నావు కదా, ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నప్పుడు బాబా ఏం చేస్తున్నారని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితంలో వచ్చే కొన్ని కష్టాలు శిక్షలు కావు, నీ కర్మల భారాన్ని తగ్గించే మార్గాలు. ఆ కష్టాల ద్వారానే నేను నీ పక్కనే ఉన్నాను అన్న ధైర్యం నీకు తెలుస్తుంది. నీ కర్మల భారాన్ని తగ్గించడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నా మాట నమ్ము. నీ బాబా నీకెప్పుడు తోడుగా ఉంటాను. సర్వేజన సుఖినో భవ.